తెలుగు ప్రజలందరూ కూడా నమస్కారం. చాలా బాధతోని ఈ వీడియో చేస్తున్నా. నిన్నటి దినాన మేము చెప్పినట్టుగానే, మనం అందరం ఊహించినట్టుగానే ఇండ్లు కోల్పోయిన వాళ్ళు, కోల్పోతామన్న భయం ఉన్నోళ్ళు, నిన్నటి దినాన బుచ్చమ్మ అనేట ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఆమె పేరు గుర్రంపల్లి బుచ్చమ్మ, కుక్కడిపల్లికి చెందినటువంటి వ్యక్తి. ఆమె ముగ్గురు పిల్లలు ఆమెకు. వాళ్ళ ఆడపిల్లలకు వాళ్ళు ఇచ్చిన ఇండ్లు నోటీసులు వచ్చినాయి. ఏవైతే ఇండ్లు కట్నం కింద ఇచ్చినో దానికి నోటీసులు వచ్చినాయి. అవి కూలిపోతే ఎట్లా అనే మనస్తాపంతో ఆమె నిన్న సూసైడ్ చేసుకుందని రాత్రి బ్రేకింగ్ న్యూస్ ఒక జర్నలిస్ట్ నాకు పంపడం జరిగింది. దాని మీద హైదరాబాద్ కమిషనర్ దానివల్ల కాదని చెప్పి ఇచ్చేసాడు. ఏదేమైనప్పటికీ ఈరోజు గవర్నమెంట్, నేను దీనిపైన ఎన్హెచ్ఆర్సీకి ఆల్రెడీ నేను ఇచ్చిన కంప్లైంట్ను నిన్నటికే నేను ఫాలో అప్ చేస్తున్నా. ప్రభుత్వం పైన ఇది మర్డర్ కేసు పెట్టాలని చెప్పి నేను చేసిన కేసు కూడా ఇప్పుడే రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన బుచ్చమ్మది మర్డర్ కేసు, అది ఆత్మహత్య ప్రేరేపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళపైన మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి నేను ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ కాపీ కూడా నేను పక్కన పెడతా. సైబరాబాద్ సిపికి దీనిపైన డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి నేను నా విజ్ఞప్తిలో వారిని పేర్కొన్నా. ఇకపోతే ఇది ఈరోజు మన కాళేశ్వరం, నిన్న ఇప్పుడు ఒక కమిషన్ నడుస్తుంది. గత ప్రభుత్వం మరి ఏ విధంగా సంవత్సరానికి 3 పంటలు వచ్చేటువంటి భూములను దాదాపు 20-23 గ్రామాలలో కొట్టి గుంజుకొని కేవలం అది దాని డిజైన్ మార్చింది. ఎందుకంటే డబ్బుల కోసం. ఆనాడున్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బుల కోసమే దాన్ని స్ట్రక్చర్ మార్చి డిపిఆర్ లేకుండానే, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా దాని జాతీయ హోదా అడిగితే డిపిఆర్ ఇవ్వాలి. డిపిఆర్ ఇస్తే దీని కథలన్నీ వీళ్ళకి తిన్న పైసలు బయటపడతాయి. ఇది స్ట్రక్చర్ ఎందుకని అవన్నీ అడుగుతారు కాబట్టి వాళ్ళు అడిగారు. అంతేకాకుండా కేంద్రం కూడా మౌనంగా చూసుకుంటే కూర్చున్నది. ఆ రోజు వాళ్ళు కూడా అందరు సైలెంట్గానే ఉండే, ఎవరు కూడా నోరు తెరవాలి. ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతున్న సందర్భంలో ఒక రోజు ఏటిగడ్డ ఆఫీస్ కిష్టాపూర్లో 1 డే మాత్రమే దీక్ష చేసేది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నట్టుండే. ఒకటే రాత్రి అక్కడ ఉన్నాడు. తెల్లారి తర్వాత రాహుల్ గాంధీతో అక్కడికి పోయిండు, మేడిగడ్డ బ్యారేజ్. కానీ ఏ రోజు కూడా దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు, కొట్లాడలేదు. ఆ రోజుకే సైలెంట్గా అదేందా. అంతేకాకుండా గత ప్రభుత్వం ఇవాళ కమిషనర్ ఏదైతే పిసి ఘోష్ గారు కమిషనర్ ఇక్కడ నడుస్తుందో, నేను బీఆర్కే భవన్ కూడా వెళ్ళి ఆయనకు అది ఒకటే గాక మేఘా కృష్ణారెడ్డి పేరు ఎవ్వరు కూడా ఏ పార్టీ ప్రస్తావిస్తలేదు. నా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీ కూడా ఆయన పేరే ప్రస్తావిస్తలేదు. అదిగాక ఆయన మన ఊరు మనబడి ఏది దాంట్లో బోర్డులు అవన్నీ సప్లై చేసే ఆయనకే ఇచ్చిండ్రు, బస్సులది ఆయనకే ఇచ్చిండ్రు, నీటి ప్రక్షాళన ఆయనకే ఇచ్చిండ్రు. కాబట్టి అనేకమైన కాంట్రాక్టులు ఈరోజు ఇవాళ కూడా ఆయన నడుస్తుంది. ఇవాళ కూడా మేఘా కృష్ణారెడ్డి వర్క్ నడుస్తుంది. ఆయన మీద ఎటువంటి ప్రాసిక్యూషన్ లేదు. దాని తర్వాత ఈరోజు వాళ్ళు కాళేశ్వరం చేసుకొని తిన్నారు. వాళ్ళు రైతులు కొట్టలేదా? వాళ్ళు చేయబట్టి రైతులు చచ్చిపోలేదా? ఎంతమంది ఇది కాలేదు? ఈరోజు మేము కూడా మా కోసం ఒక వర్క్ చేస్తున్నాం అనేది. మూసీ ప్రక్షాళన అనేది, చెరువుల పరిరక్షణ అనేది రియల్ కూడా అది మంచి ప్రోగ్రాం కాదని ఎవ్వరు అంటలేదు. కానీ దానికి ఒక విధి విధానం అనేది ఉండాలి. ఈరోజు మన మొట్టమొదటిగా నేను ఇచ్చిన కంప్లైంట్లో కూడా నేను ఫిర్యాదు కొన్నది ఏంటంటే, ఈరోజు ప్రభుత్వం మీరే రిజిస్ట్రేషన్ చేశారు, మీరు మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది. నేను పదే చెప్తున్నా, మీరే మున్సిపల్ పర్మిషన్లు ఇచ్చింది. ఈరోజు మీరే రిజిస్ట్రేషన్ చేసిండ్రు. అవి చూసి ట్యాక్సులు కట్టుకున్నారు వాళ్ళు. అవన్నీ ఇచ్చి బ్యాంకులలో లోన్లు తెచ్చుకున్నారు. ఈరోజు మీరు ఒక విల్లా ఆయన అయితే 1 నిమిషంలో గులగొట్టిందని ఆయన ఏడుస్తూ ఉండు. అవన్నీ పర్మిషన్ మీరు ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రక్షాళన అనేది ప్రభుత్వంకే జరగాలి కదా. పర్మిషన్ ఎట్లు ఇచ్చిండ్రు, ఏ లెవెల్ ఇచ్చిండ్రు, ఏమైనా మీటింగ్ పెట్టుకుంటా, మీరు ఏమైనా చేసిండ్రా? కూలగొడతామంటే ఎట్లా అన్నట్టు? మీరు కూలగొడతాం డైరెక్ట్ అంటే ఏనన్నట్టు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి చెరువు దగ్గరికి మేము వెళ్ళినాం. కేటీఆర్ ఎక్కడెక్కడ చెరువులు రాసిచ్చిన బాజాప్తా ఈ చెరువు అని ఆయనకు
ఏది ఈయనకు రాసి ఇచ్చింది మా వరంగల్ అరూర్ రమేష్ కానీ అక్కడ ఉన్న బీజేపీ బీఆర్ఎస్ అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఏ విధంగా భూములు తిన్నారు అనేది బాజాప్తం మేము చూపించాం. 100% 1000% చెరువుల రక్షణ ఇంపార్టెంట్ మరి మరీ చెప్తున్నాను. కట్టిన తర్వాత మరి ఏ విధంగా చేయాలనేది విన్నాను. ఇలా 2013 చట్టం కూడా ఉన్నది, ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్. దీనిపైన ఇప్పుడున్న దామోదర రాయనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే ఆయన అనేక కేసులు ఆ రోజు భూమికి భూమి, గుడికి గుడికి, జాగకు జాగ, ఏది పోతే అది. ఇంకోటి అది ఒకవేళ బంజరు భూమి అయినా లేకుంటే అసైన్డ్ ల్యాండ్ అయినా వాళ్ళు ఉంటే వాళ్ళకు సేమ్ అదే రేటు వాళ్ళకి కట్టియాలని ఎన్నో కేసులు వేసి ఎంతోమంది గోలివాడ ఏటిగడ్డ కిష్టాపూర్ గారు మొదలుపెట్టి గోలివాడ దాకా చాలామంది తరపున నిలబడ్డ వ్యక్తి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న. మీరు అడగండి, ఈరోజు మీరు ఇల్లు గులగొడతా ఉన్నా లేకుంటే తీస్తూ ఉన్నా వాళ్ళకి ఏది డబుల్ బెడ్రూమ్ అనేది కాదు. ఒకవేళ 60 గజాలల్లా వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కొని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నువ్వు 60 గజాలు వేరే దగ్గర ఇవ్వాలి. ఆడ ఇల్లు ఉంటే ఆడ నువ్వు ఇల్లు కట్టియాలి, ఏది ఉంటే నువ్వు అక్కడ వాళ్ళ చేసి ఇచ్చి ఇవన్నీ అయిన తర్వాత పంపాలి. ఒక పెద్ద ప్రాసెస్ అది, అదొక ప్రాసెస్. నువ్వు బుల్డోజ్ మిషన్లు పట్టుకపోయి తీసుకుపోయి గుద్దేది అంత ఈజీ కాదు. మానవ హక్కుల ఉల్లంఘన తెలంగాణలో జరుగుతుందన్న దానికి ఆపరేషన్ హైడ్రా ఒక పెద్ద ఉదాహరణ. ఈరోజు పెద్ద డ్యూటీ చేస్తున్నాం అనేది కాదు. ఈరోజు నిజమైన డ్యూటీ చేస్తున్న న్యాయాధికారిని కూడా ఉంచరు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని నిజమైన డ్యూటీ చేస్తుండు. ఆయన నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ దొంగలను పట్టుకొని దగ్గరికి రీచ్ అవుతున్న సందర్భంగా ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకంటే నిజాయితీగా డ్యూటీ చేస్తుండే ఎప్పుడు కూడా డ్యూటీ చేయనియరు, పనులలో ఉండనియరు, కనబడనియరు, అసెంబ్లీలో పోనీయరు, కౌన్సిలర్లో పోనీయరు. ఎక్కడికక్కడ అడుగున ఆయనను అడ్డుకుంటారు, అడుగున అవమానపరుస్తారు. కాబట్టి ఇవన్నిటి కోసమే మేము ఇవన్నీ జరిగే అవకాశం ఉన్నాయి. రేపు ఆత్మహత్యలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వేరే గత్యంతరం లేనప్పుడు జరిగేటి ఏంటి? రైతు ఎక్కడ కూడా పోనప్పుడు, వడ్డీ కట్టలేనప్పుడు, గిట్టుబాటు రానప్పుడు, అప్పుల మీద పడ్డప్పుడు, పిల్లలు ఇంటి మీద ఉన్నప్పుడు రైతు ఏం చేసింది? ఆత్మహత్య చేసుకున్నాం. ఈరోజు ఇవి జరుగుతాయనే ఉద్దేశం భయపడే నేను హైడ్రా బాధితుల సంఘం అని పెట్టిన. దాని తరపున ఎన్హెచ్ఆర్సీల కేసు వేసిన. మీరు చాలామంది కామెంట్స్ పెడతారు, దీనికి కూడా ఒక సంఘం అక్రమ నిర్మాణం చేస్తారు. అక్రమ నిర్మాణం ఎట్లయితే చెప్పాలి, నేను అదే కదా చెప్పేది. నేను ఎవరో నాకు చెప్పారు, నేను భారత పౌరుని, నా ఇల్లు కూలగొడతారు, మీరు నా ఇల్లు కూలగొడతారు, వదిలేసి వెళ్ళిపోతారు, నా పలకలు పడేస్తారు, నా పుస్తకాలు పడేస్తారు, ఇంట్లోకి వెళ్ళి సామాన్ తీసి బయట పడేస్తారు. అసలు సామాన్ బయట తీసుకోకుండానే మీరు తొక్కి పడేస్తారు నా ఇల్లు. నాకు ఇల్లు లేనో నన్ను ఎట్లా చేస్తారు మీరు? ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన లేదా అనేది కూడా నేను ఇంతకుముందు నాకు కొత్తపేటకి వెళ్ళి ఒక అబ్బాయి ఫోన్ చేసిండు. నిన్న ఈటర్ రాయందరు కూడా అక్కడ దీక్ష చేసిండట. నన్ను ఒకసారి వచ్చి పొమ్మన్నాడు. ఒకసారి ఆ బాబుతో కూడా మాట్లాడదాం, ఆయన పేరు గిన అంత అడుగుదాం. నాకు నా పర్సనల్ నెంబర్ ఫోన్ చేసిండు. దానికి ఒకసారి అబ్బాయితో కూడా మాట్లాడదాం. ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి ఈరోజు అక్కడ. మీరు చూడండి, నేను బుచ్చమ్మది ఇట్లా కేసు అయిందనంటే మా పరిస్థితి కూడా అదే ఉందని చెప్తున్నాను. రమ్మని యాక్చువల్గా రమ్మని చెప్పి ఇన్విటేషన్ చేసింది అక్కడికి వెళ్ళి. కానీ హలో బ్రదర్, ఇంతకుముందు ఫోన్ చేసింది మీరే కదా? నీ పేరు? నేను లైవ్లో ఉన్నావు. నీ పేరు బ్రదర్? వినయ్. ఎక్కడా? చెప్పండి బ్రదర్, ఏమైతుంది? యాక్చువల్లీ ఇప్పుడు ఇవన్నీ మేము 15-20 years బ్యాక్ అన్ని ఇల్లు జాగాలు కొనుక్కున్నామన్నా. చెప్పండి రిజిస్ట్రేషన్ అంటే మనము ఇప్పుడు ఫస్ట్ మీరు అందరూ మీడియాలలో కూడా మళ్ళీ నార్మల్ మీడియాలలో మెయిన్ మీడియాస్ ఉంటాయి కదా, మెయిన్ మీడియాస్ కబ్జాదారులని పెడుతున్నారు. యాక్చువల్లీ మేము ఏం చేసామంటే 15 years బ్యాక్ మాకు ఒకరు జిరాక్స్ కాపీ ఇస్తే, చెల్లికి జిరాక్స్ కాపీ ఇస్తే ఆ చెల్లికి జిరాక్స్ తీసుకెళ్ళి ఈసీ ఆఫీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మేము అది ఈసీలో చెక్ చేసుకుంటే వాళ్ళ పైనే ఉంటే డాక్యుమెంట్. అప్పుడు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అన్న. ఓకే, చేయించుకొని తర్వాత మేము మళ్ళీ దాని తర్వాత ఒక 5-6 months తర్వాత అమౌంట్ అరేంజ్ చేసుకొని మున్సిపల్ పర్మిషన్కి వెళ్ళాం. మున్సిపల్ పర్మిషన్ వచ్చింది. దాని తర్వాత లోన్కి వెళ్ళాం. లోన్ వచ్చింది. లోన్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years అవుతున్నాను. మేము 50 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చి కానీ మాకు మీరు వెకేట్ చేస్తే డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు.
వికెట్ ఎందుకు చేయమంటారు ఇవన్నీ ఉన్నాక? అంటే ఇవన్నీ ఉన్నాక కాదంట, ఇవంతా ఎఫ్టీఆర్ బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పేసి అంటున్నాను. మరి ఇదే మాట మీరు ఎఫ్టీఆర్ బఫర్ జోన్ లో ఉంటే మా 15 సంవత్సరాల కిందనే రిజిస్ట్రేషన్ చేయించడం లేకుండా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే కదన్నా, మరి అప్పుడు ఎఫ్టీఆర్ బఫర్ జోన్లు లేవా అన్నా? మరి ఇప్పుడు కొత్తగా మీరు ఎఫ్టీఆర్ బఫర్ జోన్ అని మాట్లాడి మిడిల్ క్లాస్ వాళ్ళని నిమిషం చంపేస్తున్నారన్న వీళ్ళు మమ్మల్ని. ఓకే బ్రదరు, ఒకప్పుడు అంటే నువ్వు చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ నేను ఇదివరకు మాట్లాడి ఎన్హెచ్ఆర్సీలో కేసు వేసిన. ఇప్పుడు బుచ్చమ్మది ఆత్మహత్య చూసిన తర్వాత ఆమెది మర్డర్ కేసు కింద పెట్టాలి ప్రభుత్వం పైన అని చెప్పి మేము వేయడం జరిగింది. మా వాదన కూడా అదే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాక మున్సిపల్ పర్మిషన్ ఉన్న తర్వాత మున్సిపల్ ట్యాక్స్ తీసుకున్నాక అక్రమం ఎట్లయితుంది, అక్రమం అనే పదం వాడద్దు ఇక్కడ. ఎందుకంటే సోషల్ మీడియాలో నా వాదన ఇదే అన్న, మాకు బాగా అవుతుంది అన్న అక్రమం అంటే అన్న మా వల్ల ఒక రోడ్డు పక్కన ఒక టీ స్టాల్ పెట్టుకునేంత దమ్ము లేదన్న మాకు. అంటే పొద్దున పెట్టుకొని సాయంత్రం తీసేంత దమ్ము లేని ప్రజలమన్నా మేము. అటువంటిది ఒక 150 గజాల జాగా కబ్జా చేసి కట్టుకునేంత దమ్మే కదా. అక్రమం అదే ఇప్పుడు అక్రమం. నేను పెట్టే వీడియోలల్లా లేకుండా కేసులు పెట్టే దాంట్లో నేను హైడ్రా అంటే మీ దాకా రాకముందే ఎప్పుడైతే పోయిన ఆదివారము ఇక్కడ రంగారెడ్డిలా కుక్కడపల్లిలో కూలగొట్టినప్పుడే అదే రోజు పోయిన ఆదివారము హైడ్రా బాధితుల సంఘం అని పెట్టిన నేను. కింద ఈ కబ్జా అక్రమదారులకు కూడా బాధిత సంఘం ఉంటుందా అని చెప్పేసి ట్రోల్ చేస్తుంది. ఇంకోటి బ్రదరు, గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఇల్లు కట్టించిండ్రు, ఇల్లు కట్టించిండ్రు, భూములు పంచిండ్రు. ఇప్పుడు నడిచేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. కావాలంటే మీకు ఒకటి ఆయన వీడియో పెడితే నేను చెప్తాను. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్న సీనియర్ అంతా పడుకున్నారా, కొంచెం లేవండి ప్రజల కోసం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీరు కూడా లేచి కొంచెం ఇటు సైడ్ చూడండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము అని చెప్పి కూడా నేను ఈ వీడియో కూడా చేశాను. తప్పకుండా బ్రదర్, నేను వస్తాయి అలాంటి. నేను ఇది అయిపోయినాక రిజిస్టర్ అయింది, ప్రభుత్వం పైన కేసు రిజిస్టర్ అయింది, ఢిల్లీలో పెట్టించిన. ఢిల్లీలో ఇంకోటి చెప్తున్నా, మాకి కనుక మేము ఇల్లు వద్దుకుంటే మా ఇంట్లో నుంచి కూడా ఒక శివం వెళ్తుందన్న, అది నా దేవుడు ఉంటదన్న, ఇది కూడా నేను చెప్తున్నాను. లేదు అలా కాకుండా మేము చూస్తాము. ఎన్నో ఇళ్లలో కూడా కాదన్న, నడి రోడ్డు మీద ఉంటదన్న. ఇది నేను లేదు అట్లా బ్రదర్, ఏదన్నా బతి కొట్టాడాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నా ఏజ్ 40 సంవత్సరాలు అన్న. నేను 25వ సంవత్సరం నుంచి లోన్లు ఈఎంఐలు కట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇది 40వ సంవత్సరం నాకు. ఇంకొక మా అంటే ఇంకొక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఏదో కష్టం చేయగలుగుతా, నాకు ఇంత లోపల మీరు ఇల్లు తీసుకొని నన్ను రోడ్డు మీద వేస్తే మీరు బ్యాంక్ లోన్లు మళ్ళీ ఎట్లా కట్టుకోవాలన్నా, మళ్ళీ ఎల్లినా సంపాదించుకుంటామన్నా మేము. కరెక్టేనా కదా అన్న నేను చెప్పింది? తప్పకుండా బ్రదర్, మీ సైడ్లో నిలబడతాము. అసలు పరిస్థితి రాకుండా మనం చేద్దాం, కొట్లాడదాము. మనం ఖచ్చితంగా కొట్లాడదాం, ఖచ్చితంగా మీ తరపున నిలబడదాం. మీరు కొట్లాడతారని చెప్పి నేను మీ నంబర్ స్పెషల్ గా తీసుకొని నేను మీకు కాల్ చేసిన అన్న నేను. అవునవును, అందుకనే మళ్ళీ నేను కాలేజీ టీవీ అంటే నాకు ఎక్కువ మటుకు మీ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర మరి అడుక్కున్నవాడు అన్న, నాకు నంబర్ ఇవ్వండి. నేను ఇది కూడా అడిగిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగించచ్చు అన్న. కాలేజీ టీవీ ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది, ఇప్పుడు కూడా మా బాధలు వినిపిస్తుందో అసలు మేము ఇంటర్వ్యూ ఇచ్చి వేస్ట్ అవుతారా అంటే అసలు కూడా కొద్దిగా ఫీల్ అయ్యాడు. కాకపోతే నా బాధలు అయితే నేను చెప్పినాను అంతే కదా. కాలేజీ టీవీ అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ కి బాగా సపోర్ట్ చేసింది అన్న, మీ వల్లనే కదా వారు అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు మమ్మల్ని ఇంత నరక యాతన తప్పకుండా బ్రదర్ అప్పుడు కూడా ఇక్కడ కాళేశ్వరం పేరు పైన అప్పుడు వాళ్ళు తిన్నారు రైతులను. సంవత్సరానికి 3 పంటలు వచ్చే పంటలు నాశనం చేసిన. అందుకని నేను కొట్లాడినప్పుడు నేను కానీ తొలిబేలి రఘును, కాలేజీ టీవీని వీళ్ళని పెట్టుకొని, ఓకే టీవీ వీళ్ళందరినీ వైఆర్ టీవీ వీళ్ళని పెట్టుకొని పెద్ద ఉద్యమం చేసినాం. ఎందుకంటే అప్పుడు 3 పంటలు వచ్చేది, 3 పంటలు వచ్చే భూములను కొట్టేసి ఇలా కథం ఏది సంకనాకపోయింది కాళేశ్వరం. వాళ్ళు తిన్నారు, మేము తినద్దా అని ఇప్పుడు మూసి దుకాణం మొదలైంది. కానీ ఒక పద్ధతి పాడు అనేది ఏం లేదు. ఖచ్చితంగా బ్రదర్ నేను వచ్చినాక మళ్ళీ మాట్లాడతాను మీతోని. ఏం కాదు బ్రదర్, మీకు ఏం కాకుండా మేము చూస్తాం ఖచ్చితంగా. ఇంకోటి ఇక్కడ జనప్రియ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్న, మా ఇల్లు దాటిన తర్వాత వాళ్ళు 2000 లో ఇల్లు కట్టుకున్నారు అన్న. వాళ్ళు 2000 లో అంటే అపార్ట్మెంట్ కట్టి అమ్మారు వాళ్ళకు. 2001 వాళ్ళు ఆల్మోస్ట్ 24-23 ఇయర్స్ నుంచి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు కూడా ఇబ్బందులలో ఇంతే ఉన్నారు. అందుకే అన్న మీరు ఒక్కసారి ఇల్లు ఇక్కడికి వస్తే మీకు మొత్తం మూసి వేయాలా, ఇక్కడ వేరు ఖచ్చితంగా నేను వస్తా. నేను ఇది అయిపో నేను ఖచ్చితంగా వస్తా. ఓకేనా? నేను ఈవినింగ్ ఒకసారి నాకు కాల్ చేస్తే
ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. రైట్ అండి, థ్యాంక్ యూ. విన్నారు కదా ఈ బాబు ఆవేదన. ఈ నా నంబర్ తీసుకొని మరి ఫోన్ చేసిండ్రు. ఒట్టి ఒక దగ్గర ఒక బాధితుల సంఘం మొత్తం పెట్టాం బ్రదర్. పవర్ కోసం అంటేనే ఎవరి దగ్గర పోయినా ఎవరు చెప్తున్నారు నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇలా కార్పొరేషన్ చైర్మన్ ఎప్పుడో నేను చెడ్డ వేసుకున్నప్పుడే చేసిన ఇది. పదవులు కాదు, ప్రజల కోసము. ప్రజలు ఒక దిక్కు ఏడుస్తుంటే, ఒక దిక్కు వాళ్ళ అర్థనాదాలు వింటుంటే నేను ఎట్లా మనం మౌనంగా ఉండగలుగుతాను చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అది, ఒరిజినల్ కాంగ్రెస్ ఐడియాలజీ అది. ఇలా తెలియదు దొంగలు కదా అన్ని పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన దొంగలకు ఏం తెలుస్తుంది. కాబట్టి ఒకసారి ఒక లెక్క ప్రకారం చేయాలంటున్నా ఈరోజు. మీరు ఒక లెక్క ప్రకారం ఆయన ఏం చేయంటారు, నాకు రిజిస్ట్రేషన్ ఉన్నది, నేను ఈసీలో నేను చెక్ చేసిన, నాకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు, నా మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిండ్రు, అవన్నీ ఇచ్చినాక నేను లోన్ తెచ్చుకున్నా, దాని ఈఎంఐ నాకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఇల్లు కట్టుకున్నా, అక్కడికి వెళ్ళి 40 సంవత్సరాలు నాకు ఈ 15 ఏళ్ళు నేను ఈఎంఐ కడుతూనే ఉన్నా. రేపు నాకు ఏమైనా అయితే రేపు పరిస్థితి ఏంటి, నేను ఖచ్చితంగా రోడ్డు పైన వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా దాదాపు పట్టినే ఉంటుంది. ఒక ఆయన మొన్న విల్లాలో ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది, ఆయన పెద్ద మనిషి బొట్టు పెట్టుకొని నాకు ఒక్క నిమిషం నా ఇల్లు కూడా కొట్టిండ్రు, నేను నా పరిస్థితి ఏంది అని చెప్పేసి. చాలామంది పరిస్థితి అదే విధంగా. ఇక నువ్వు ఊళ్ళగొట్టేటి 99.9% మిడిల్ క్లాస్ మధ్య తరగతి పేదోళ్ళదే రేవంత్ రెడ్డి గారు. మీరు గూలగొడుతున్నది. మీరు ఫామ్ హౌస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి దమ్ముంటే అయిపోయి గూలగొట్టండి. నేను చూపెడతాను, నేను ఎల్లుండికి వెళ్ళి నేను ఖచ్చితంగా నీ ఫామ్ హౌస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి నేను చూపించి ఇది చేస్తా. ఖచ్చితంగా ఈరోజు నేను ఇక్కడికి వెళ్తా, ఈ బాబు చెప్పిన ప్రాంతానికి నేను ఖచ్చితంగా వెళ్తా. ఖచ్చితంగా ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది, ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఉన్నది. కేవలం నీ కడుపు నింపుకోనికి ఒక ప్రాజెక్ట్ చేసి దానిలో డబ్బులు దండుకోనికి కాదు. ఈరోజు మళ్ళీ నేను చెప్తున్నా కదా, మీరు ఒక వేసిండ్రు న్యాయ విచారణ వేసిండు కాలేజ్, మీరు ఏం బీకేది లేదు న్యాయ విచారణ, ఏం కాదు. ఎవరికి లోపడిపోరు, ఎవరిని ఇంటికే కూడా కదలేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతో అందంగా నిలబడతాం. ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీ ఈరోజు ప్రభుత్వం పైన కేసు రిజిస్టర్ చేసింది, కేసు మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేసింది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.